హలో అందరికి ఈ వీడియోలో నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరిని నామినేట్ చేశారు అన్ని మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేయండి. ఇక విషయానికి వెళ్లే ముందు సోషల్ మీడియాలో తెగ వైరల్ ఏమవుతుందంటే శ్రీజ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచిందా నామినేట్ చేసి అంటున్నారు. చిన్న లాజిక్ అబ్బా. శ్రీజ చాలా మంచి స్టెప్ తీసుకుంది. అందరి కంటెస్టెంట్ కంటే శ్రీజ చాలా తెలివిగా బిహేవ్ చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి బయట నుండి అన్ని చూసింది. తన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తన ఫాలోయింగ్ ఏంటి, తనకి ఎంత ఓటింగ్ పడుతుంది అన్ని చూసింది. అక్కడికి వెళ్ళి తన నామినేషన్ వేస్ట్ చేసుకుని ఎవరికో ఒకరికి తన హింట్స్ ఇచ్చిన కన్నా, అంటే వాళ్ళ నెగిటివ్స్ చెప్పిన కన్నా పవన్ కళ్యాణ్కే తన నెగిటివ్ ఏంటి, తన గేమ్ చేంజ్ చేసుకుంటే విన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తన నెగిటివ్స్ అన్ని నామినేషన్ పాయింట్ త్రూ చెప్పేసింది అనమాట. దానివల్ల పవన్ కళ్యాణ్ ప్లస్ అవుతుంది కానీ నెగిటివ్ ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే శ్రీజ హౌస్ లో ఉండి నామినేట్ చేస్తుంటే అది వెన్నుపోటు అయ్యేది. కానీ బయట తన ఫాలోయింగ్ తెలుసు కదా. ఇప్పుడు నామినేట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఏమైనా ఎలిమినేట్ అయిపోతాడా? అవ్వడు. ఎందుకంటే మంచి ఓటింగ్ టాప్ లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్ అనేది అవ్వడు. సో ఈ రీజన్ తో శ్రీజ చాలా తెలివిగా తనకున్న నెగిటివ్స్ ఏమేమి చేంజ్ చేసుకుంటే విన్ అవుతాడు ఇవన్నీ నీట్ గా చెప్పేసింది. మంచి సజెషన్స్ అయితే ఇచ్చిందంట వీడియోలో. ఇంకా మనం ఎపిసోడ్ లో చూద్దాం. సో ఇది వెన్నుపోటు కాదు. వెన్నుపోటు అనే వాళ్ళకి నేను క్లారిఫై ఇస్తున్నాను. ఇది వెన్నుపోటు అయితే కాదు. ఈ పాయింట్ మీకు ఈ లాజిక్ నచ్చితే కింద కామెంట్ చేయండి ఎస్ అని. అలాగే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ప్రతి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరికీ 2 నైఫ్స్ ఇచ్చి 2 కత్తులు ఇచ్చి లోపల పంపించారు. ఒక కత్తితో వాళ్ళు పొడిచి నామినేట్ చేయాలి, ఇంకో కత్తి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట, వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి. సో ఈ విధంగా ఎవరు నామినేట్ చేశారంటే ఫస్ట్ ప్రియా గారు అయితే వెళ్ళారు. ప్రియా గారు తనకున్న నైఫ్ ని సంజనాకి నామినేట్ చేశారు. సంజనా నామినేట్ చేసిన తర్వాత ఇంకో కత్తిని ఎవరికి ఇచ్చారంటే కళ్యాణ్ పడాలాకి ఇస్తే కళ్యాణ్ పడాల రాము రాథోడ్ అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ సంజన అండ్ రాము రాథోడ్ అయితే నామినేషన్ లో ఉన్నారు. అలాగా సెకండ్ దీన్ని స్టార్ట్ చేసే ముందు, నామినేషన్ స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ సాయి శ్రీనివాస్ అడిగాడంట కిందటి వీక్ లానే, మీరు ఈ వీక్ ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేస్తారా చేయరా అంటే నేను యూజ్ చేస్తాను అని శ్రీనివాస్ అయితే చెప్పాడు. సో ఈ వారం సాయి శ్రీనివాస్ నామినేషన్ లో లేడనమాట. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే ఫ్లోరా గారు అయితే వెళ్ళారు. ఫ్లోరా గారు అయితే రీతును నామినేట్ చేశారు. తనకున్న సెకండ్ నైఫ్ ని ఎవరికి ఇచ్చారంటే సంజనా గారికి ఇచ్చారు. కాదు, సుమన్ శెట్టికి ఇచ్చారు. సుమన్ శెట్టి గారు అయితే సంజనా గారిని నామినేట్ చేశారు. ఇంకా థర్డ్ భరణి గారు వెళ్ళారు. భరణి గారు మళ్ళీ సంజనా గారిని నామినేట్ చేశారు. తన దగ్గర ఉన్న నైఫ్ ని సేఫ్ గా నిఖిల్ నాయర్కి అయితే ఇచ్చేశారు. నిఖిల్ నాయర్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే నిఖిల్ నాయర్ వెళ్ళి తనుజాన్ని నామినేట్ చేశాడు. భలే ఉంది ఇదేదో. ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరంటే శ్రీజ వెళ్ళి కళ్యాణ్ నామినేట్ చేసింది, చెప్పాను కదా రీజన్. అలా మాధురి గారికి అయితే సెకండ్ నైఫ్ ఇచ్చి మాధురి గారు ఎవరిని నామినేట్ చేశారంటే రీతు చౌదరిని నామినేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఫిఫ్త్ కంటెస్టెంట్ సృష్టి వర్మ అయితే డెమోన్ పవన్ అయితే నామినేట్ చేసింది. రాము రాథోడ్కి అయితే తన కత్తిని ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కెప్టెన్సీ టాస్క్ లో రాము రాథోడ్ సపోర్ట్ చేశాడు కాబట్టి సృష్టి వర్మ తన కత్తిని అయితే ఇప్పుడు నామినేట్ చేయడానికి ఇచ్చింది. రాము రాథోడ్ అయితే గౌరవ్ని సేఫ్ గా నామినేట్ చేశాడు. ఎందుకంటే ఏమో తను ఎలిమినేట్ అయిపోతున్న భయం ఉంది. సో వైల్డ్ కార్డ్స్ లో ఎవరైనా నామినేషన్ ఉంటే తనకి ఏమైనా బెనిఫిట్ అవుద్దని అయితే రాము రాథోడ్ గౌరవ్ అయితే నామినేట్ చేశాడు. ఇంకా మర్యాద మనీష్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు అనమాట. ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. ఇలా జరిగిన తర్వాత టోటల్ గా 8 మంది నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ మాధురి డైరెక్ట్ నామినేట్ అయిపోయింది. తనూజ, కళ్యాణ్, సంజన, డెమోన్, రీతు, గౌరవ్, రాము వీళ్ళు 8 అయితే నామినేషన్ లో ఉన్నారు. సో మీరు ఈ వారం ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.